మీరేనా పోయేది? నీ పోనేనా? మామాయ్ నే పోతున్నా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనవసరంగా ఈ జన్మలో పుట్టాను. ఒకరోజు నువ్వు మోసం చేశావు, ఈ రోజు మీ అమ్మాయి చేత మోసం చేయించావు. మాలాంటి భగ్న ప్రేమికుల ఉసురు మీలాంటి వాళ్ళకి తగలక మానదు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఈ ఇంటి మీద కాకే వాళ్ళకపోతే నా పేరు इस दुनिया में जितना स्वतंत्र पक्षियों की है जी, उतना स्वतंत्र मानव को नहीं. मानव अच्छे कम के बदले बुरा काम करने के लिए तो भगवान को भी परवाह नहीं करता. मामा मैं जाता हूँ, फिर नहीं आता हूँ. हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण. हरे राम हरे कृष्ण, हरे कृष्ण, हरे राम हरे कृष्ण. నువ్వు పాట పడుతున్నా? పాట పడుతున్నాను. అవును, నేను అందంగా లేనా? చాలా మందంగా ఉంటావు. వికరిస్తావా? నో మ్యాన్, మా మేడం బ్యూటిఫుల్ వస్తువు చూస్తే ఏం మందం చెప్తుంది. ఏం అందం కాదు, మందం అంటే ఇది. ఏమి అందం అని అనాలి. అవును, నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా ముద్దుగా ఉంటావు. ముద్దనరు, దాన్ని ముద్దు అంటారు. తిహి మళ్ళీ తిహి. నీ కాలం ఎంత? కాలమా? ఇంకా 60 ఏళ్ళు ఉంటా అని చెప్పాడు పక్కింటావు కానీ. టైం ఎంత మ్యాన్? టైమా? పార్టీ లేదు, 10:30 ఏంటుంది. ఓ, 10:30. నేను వంటగది చూసుకోవాలి. బాయ్ మా. అది కాదు, కుబి. కుబి, అయ్యో ఎప్పుడు ఇలాగ మిస్ అయిపోతుంది. అయినా సుధలాంటి గౌన్ వేసుకున్న పిల్ల నన్ను ముద్దుగా అందంగా అనంది. చాలు, ఇది నాకు చాలు. వాళ్ళొచ్చి ఆసుపత్రికి వెళ్ళింది కానీ మంచి ఆయన ఒక అరపరకు అక్కడ పెట్టాళ్ళ. ఎప్పుడు నీళ్ళేసుకుంటాదేటి? రోజు రసం ఇప్పించి మరి. నువ్వు అసలు రోజు అరపరకు తెచ్చేస్తాంటే ఎంత? ఏటి 2 రూపాయలు కాయలకి 10 రూపాయలు ఇచ్చావేటి? చాలే, పొద్దున్నే బేరం కదా ఆ మాత్రం లేకుంటా. అదే నానంటున్నాను, పొద్దున్న బోణి బేరం గొప్ప బేరం సైకి మరి. ఓడి బేరా బొంగు బేరమా? అయితే కాయలకి ఇచ్చి పొద్దున్న యాదవ బేరం అని. ఎదవకోలా ఎద బేరమా? లేకపోతే ఎదవకోలు కదా, పెద్ద కొనిచి వరకు చెప్పుకో. నీ పిల్లలు ఎవరో కదా, నీ తప్పుడు వండర్ఫుల్ న్యూస్ ఫర్ యూ. ఈ సండే నీ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను. ఇదిగో ప్రోగ్రామ్.
రియల్లీ మిస్టర్ రాజు యూర్ గ్రేట్. డార్లింగ్, రాజు ఇస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సుధా. నీ ప్రోగ్రామ్ కోసం వెస్ట్రన్ మ్యూజిక్ లవర్స్ అంతా ఊపిరి బిగబెట్టి ఎదురు చూస్తున్నారు. అన్నట్టు నీకు విషయం చెప్పనా? వీడిని పెళ్లి చేసుకుని నువ్వు చాలా నష్టపోయావు సుధా. ఏమిటి రాజు నువ్వు అనేది? అవును సుధా, నీ పెళ్లి హనీమూను ఇవన్నీ అడ్డం రాకపోతే నువ్వేనాడో గొప్ప స్టార్ అయ్యేదాన్ని. యుడ్ హావ్ బికమ్ ది డార్లింగ్ ఆఫ్ మిలియన్స్. రాజు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. సుధా డాన్స్ చేయి. ఆనంద్, ఏమిట్రా నీకేమైనా పిచ్చెక్కిందా? డార్లింగ్, అవునరా, సుధా డాన్స్ చేయడానికి వీలేదు. షీఈ్ మై వైఫ్. బట్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. రే, అంత స్వార్థం పెంచుకోవడం మంచిది కాదురా. ఇంత గొప్ప ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్న పాపానికి 4 గోళ్ల మధ్యన పడేయటం భాష. ఐ డోంట్ కేర్. డార్లింగ్, ఏమిటా పట్టుదల? సంగీతం డాన్సు అంటే నేను ప్రాణం ఇస్తానని నీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాకు పేరొస్తే నీకొచ్చినట్టేగా. అది కాదు సుధా, నువ్వు సుధా అభిరుచికి నువ్వు అడ్డొస్తే ఆమె జీవితాంతం నిన్ను క్షమించదు. హురేయ్, ప్రేమ స్వేచ్ఛగా పెరిగే క్రీపర్ లాంటిదిరా. దాన్ని చీకటి గదిలో బిగిస్తే చచ్చిపోతుంది. డార్లింగ్ ప్లీజ్. ఆల్ రైట్, నీకోసం ఒప్పుకుంటున్నాను. బట్ దెన్ నేను కూడా నీకు జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఇట్స్ ఆల్ రైట్. సుధా, ఎల్లుండే నీ ప్రోగ్రాము. ఇవాళ రేపు రిహార్సల్ చేయాలి. కారు పంపిస్తాను, 10 గంటలకు వచ్చాను. వస్తారా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నీ మిసెస్ ప్రోగ్రామ్ అని తెలియగానే మీ అన్నయ్య అదేరా మిస్టర్ అమెరికా 2 టికెట్లు తెప్పించుకున్నాడు. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బాయ్ బాయ్.